చాలా సింపుల్గా ఉంది కదండి ఈ రెసిపీ అనేది. ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చండి, మనం లంచ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే డిన్నర్గా కూడా చేసుకోవచ్చు, స్నాక్స్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, ఎలా అయినా సరే చాలా బాగుంటుంది. సేమియా అనేది ఉంటే చాలు మనం రకరకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి కలిపే కొద్దీ పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం మసాలా అంతా కూడా సేమియాకి పట్టేలాగా కలిపేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అయిపోయినట్టేనండి, ఇంకా స్టవ్తో కూడా పని లేదు, మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు పైన కొంచెం 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇలాగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. కొద్దిసేపు అలా మూత పెట్టి ఉంచేస్తే సర్వ్ చేసుకోవడానికి సేమియా పులావ్ అయితే టేస్టీగా రెడీ అయిపోయింది. రైతా అది ఏమీ అక్కర్లేదండి, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.